గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో ఓన్లీ లబ్బిపేట బ్రాంచ్ ఏసీ రిపేర్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఇది మాత్రమే అండి. ఈ బయట వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నిన్నటి వరకు జరిగిన క్లాసు వాళ్ళకి తెలుసు కాబట్టి నెక్స్ట్ క్లాస్ అనమాట ఇది. అంటే ఈరోజు కొద్దిగా బయట వర్క్లు ఉండి వాళ్ళు కొద్దిగా బయటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి వీడియో చేసి పెట్టడానికి వాట్సాప్లో అనుకూలంగా లేనందున యూట్యూబ్లో పెడుతున్నాను. బయట వాళ్ళు ఎవరైనా ఊరికే చూస్తే చూడండి, కానీ అర్థం కాకపోయినా మీరు చింతించవద్దు. ఓన్లీ లబ్బిపేట ఏసీ బ్రాంచ్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు కంప్రెషర్ సైజుని బట్టి దాని యొక్క బీటీయు, తర్వాత దాని కూలింగ్ వాట్స్, దాంతోపాటు ఏంటంటే మనం పవర్ అనేది ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు ఫస్ట్ వచ్చి కంప్రెషర్ సైజులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అవి ఏ సైజులు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. కంప్రెషర్ సైజ్ అనమాట మనకి. అంటే సైజ్ అంటే ఏంటి? హెచ్పి ఫ్రెండ్స్. సైజ్ అంటే హెచ్పి అనమాట, అంటే హార్స్ పవర్ అనమాట. కంప్రెషర్ సైజ్ ఏంటంటే మనం రకరకాల సైజులు ఉంటాయి. కంప్రెషర్ సైజ్ అంటే మనకి హెచ్పి అనమాట, హార్స్ పవర్ అనమాట. అలాగే తర్వాత మనకి ఈ హార్స్ పవర్లో మనం కొన్ని కంప్రెషన్లు చూద్దాం. ఆ కంప్రెషన్లు ఏంటంటే ఫస్ట్ మనం 0.8 టన్ అనమాట, అంటే ఏసీ కంప్రెషన్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఏసీ అనమాట, 0.8 టన్. తర్వాత మనకి 1.0 టన్ అనమాట. అలాగే తర్వాత 1.2 టన్, అలాగే మనకి 1.5 టన్ అనమాట, 1.5 టన్. తర్వాత మనకి 2.0 టన్ అనమాట. అలాగే మనకి 2.5 టన్, అలాగే 3.0 టన్ అనమాట. ఇలా మనకి రకరకాల సైజుల్లో మనకి కంప్రెషన్లు అనేవి ఉంటాయి అన్నమాట. మనకు ఇప్పుడు ఈ టన్ కెపాసిటీని బట్టి ఆ టన్ను ఏ రూమ్కి ఏ సైజు అనేది మనం అన్ని క్లాసుల్లో మనం అన్నీ చెప్పేసుకున్నాం. మనకి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది తెలిసింది మనకి, అంటే ఈ సైజు తెలిసింది. ఇప్పుడు ఏంటి మనకి అసలు ఈ కంప్రెషర్ బీటీయు అనమాట. కంప్రెషర్ బీటీయు అనమాట. బీటీయు అంటే తెలుసుగా ఫ్రెండ్స్ మీకు, బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అనమాట. ఇప్పుడు ఒక్కోదానికి ఎంతంత బీటీయు అంటే ఎంతంత బీటీయు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 0.8 టన్ అంటే 9600 బీటీయు అనమాట. 0.8 టన్ అంటే 9600 బీటీయు. అలాగే మనకి 1 టన్ అంటే 12,000 బీటీయు అనమాట, 12,000 బీటీయు అనమాట. అలాగే మనకి 1.2 టన్ అంటే మనకి 14,400 బీటీయు అనమాట. అలాగే మనకి 1.5 టన్ అంటే 18,000 బీటీయు అనమాట, 18,000 అనమాట, 18,000 బీటీయు. అలాగే మనకి 2.0 అంటే 2 టన్ అనమాట, అంటే 24,000 బీటీయు అనమాట. అలాగే మనకి ఇక్కడ 2.5 టన్ అంటే మనకి 30,000 బీటీయు అనమాట, 30,000 బీటీయు మనకి. అలాగే 3 టన్ అంటే మనకి 36,000 బీటీయు అనమాట మనకి. ఇలా మన కంప్రెషర్ సైజు తెలిసింది. సైజు తెలిస్తే దాని యొక్క బీటీయు తెలిసింది అనమాట. ఆ బీటీయు తెలిస్తే మనకి అలాగే కూలింగ్ వాట్స్, అంటే మనకి కూలింగ్ వాట్స్ ఎంత వస్తుంది అనేది మనం కావాలన్నమాట. ఇక్కడ కూలింగ్ అంటే మనకి ఎంత అయితే కూలింగ్ అవుతుంది అనేది, కూలింగ్ వాట్స్ అనేది మనం చూద్దాం. కూలింగ్ వాట్స్ అనమాట. కూలింగ్ వాట్స్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. కూలింగ్ వాట్స్ ఏంటంటే మనకి ఈ 0.8 అంటే 0.8 టన్నుకి మన కూలింగ్ వాట్స్ వచ్చి 12,646 వరకు మనకైతే ఇలా ఉంటుంది అనమాట మనకి.